చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం బల్లా గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. సెల్వరాజ్ అనే అతను మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అత్యాచారానికి గురైన బాలికను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాలికను ఎమ్మెల్సీ భరత్ ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించారు. బాలికకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. ఎమ్మెల్సీ భరత్ డాక్టర్ సుధీర్ ఏఎంసీ చైర్మన్ విద్యాసాగర్ మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ భరత్ మాట్లాడుతూ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. చరిత్రలోనే అతి హీనమైనటువంటి ఒక చర్య జరగడం. బల్లలో మా పార్టీకి చాలా ఇంపార్టెంట్గా పనిచేస్తూ ఉన్నటువంటి మున్సామన్న వారి కుటుంబానికి తీరని నష్టం జరగడం, వారి అమ్మాయికి ఒక బెదవ పనికిరాని ముండా కొడుకు సెల్వరాజ్ అనేటటువంటి ఒక లోఫర్ భైరప్ప కొడుకు అంట వాడు మరి ఇలాంటి ఒక చర్య చేయడం చాలా చాలా బాధాకరం మా అందరికీ కూడా. నిజంగా హాస్పిటల్లో చిన్న పాపను చూస్తూ ఉంటే మనసు చాలా తరుక్కుపోతా ఉంది. ఇలాంటి దరిద్రమైన పని చేసినటువంటి ఆ విధవకు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో ఘోరాతి ఘోరమైన కఠినమైన శిక్ష విధించాలని చెప్పి ఆల్రెడీ ఎస్పీ గారికి, ఈరోజు మా మంత్రివర్యులు రామచంద్రారెడ్డి గారు వచ్చారు, ఆయనకి కూడా మేము విన్నవించడం జరిగింది. ఆల్రెడీ అతని మీద ఫోక్సా కేసు ఒకటి పెట్టడం కూడా జరిగింది. డిఎస్పీ గారి దృష్టికి కూడా ఈ ఇష్యూ తీసుకొని వెళ్ళాము. ఇమ్మీడియట్గా అతన్ని అరెస్ట్ చేసి ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకొని ఇంకా ఇట్లాంటి రోగ్స్ తగ్గు ఎవరెవరైతే బల్లలో ఉన్నారో ఇట్లాంటి ఇడియట్స్ వీళ్ళందరినీ కూడా ఒకేసారి వాషౌట్ చేసి నిజంగా అక్కడ ఉండేటటువంటి పిల్లలందరికీ రక్షణ కలిగించాలని కూడా మేము ఎస్పీ గారిని డిఎస్పీ గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. ఎవడైనా సరే, ఎంతటోడైనా సరే ఇలాంటి చర్యలు చేసినప్పుడు మాత్రం చంపేసిన ఇట్లాంటి ముండా కొడుకుల్ని తప్పు లేదు అనేటటువంటి బాధ, కోపం మాత్రం మా అందరిలో ఉంది. ఖచ్చితంగా ఈ విషయంలో మున్సామన్నకి వారి ఫ్యామిలీకి న్యాయం జరిగే విధంగా మేమందరం కూడా